కక్ష సాధింపులు. ఎస్, ఇవే ఉన్నాయి రాష్ట్రంలో. ఒక ప్రభుత్వ ఉద్యోగినికి కూడా ఈ రోజున ఈ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై అత్యాచారం, మోసం ఆరోపణలతో డైరెక్ట్ గా కింద వాళ్ళు ఎవరికి కూడా చెప్పలేదు, డైరెక్ట్ గా సీఎంకే మొరపెట్టుకుంటే, సీఎంకే కంప్లైంట్ చేస్తే ఈ రోజు వరకు కూడా అతనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. మీరు మాట్లాడతారు శాంతి భద్రతల గురించి. ఒక స్కూల్ ప్రిన్సిపల్ టీడీపీ ఎమ్మెల్యే ఆమెని వేధిస్తే స్కూల్ ప్రిన్సిపల్ని, ఆ ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్య లేదు. మీరు మాట్లాడతారు శాంతి భద్రతల గురించి. ఇక మంత్రి సంధ్యారాణి గారి పిఏ లైంగిక వేధింపులు, ఆయనపై ఆరోపణలు వస్తే దాని మీద కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్య లేదు. మీరు శాంతి భద్రతల గురించి మాట్లాడతారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహిళలతో అసభ్య వీడియో కాల్స్ మాట్లాడినా ఎలాంటి చర్యలు ఉండవు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అవమానించిన అనంతపురం ఎమ్మెల్యే గారిపై ఎలాంటి చర్యలు ఉండవు. మరి మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది అని అడుగుతున్నాం మేము. మీకెక్కడిది అర్హత? స్త్రీ శక్తి అంటే సభలో చప్పట్లు కొట్టడం కాదు. సభలో చప్పట్లు కొట్టడం కాదండి స్త్రీ శక్తి అంటే. నిజమైన స్త్రీ శక్తి ఎలా ఉంటుందో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. మీలాగా మాటలు చెప్పి ఆగిపోలేదు. ప్రతి ఇంట్లో ఒక నమ్మకాన్ని కలిగించారు ఆయన. అది నిజమైన స్త్రీ శక్తి అంటే. మహిళల గౌరవం పోస్టర్లలో కాదు, పాలనలో చూపించాలి అని ప్రూవ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మరొక్కసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను నేను. మహిళా సాధికారత అంటే నిజంగా ఏంటో చేసి చూపించింది మహిళా పక్షపాతి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన ప్రభుత్వంలోనే మహిళలకు నిజమైన సాధికారత కలిగింది. దేశంలో మరెవ్వరూ చేయని విధంగా మహిళలకి అధికారం, ఆర్థిక బలం, సామాజిక గౌరవం ఇచ్చారు. మహిళలకి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు, వరుసగా హోమ్ మినిస్టర్ పదవులు ఇచ్చారు, ఎమ్మెల్యేలుగా, అలాగే చిన్న చిన్న పదవులు, మున్సిపల్ చైర్మన్ పదవులు, జెడ్పీ చైర్మన్ పదవులు, ఇలా వీటిల్లో కూడా మహిళల్ని భాగస్వామ్యం చేసుకున్నారు ఆయన. కాంట్రాక్ట్ లో కూడా 50% వాటా ఇచ్చారు మహిళలకి. ఇలాంటి చరిత్ర ఎవరైనా సృష్టించారా? అసలు ఎవరికన్నా ఉందా? ఇన్ని సంవత్సరాల పార్టీ అని మీరు చెప్పుకుంటారు కదా, మీకుందా ఈ క్రెడిబిలిటీ, ఈ హిస్టరీ? ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ, జగనన్న తోడు వంటి పథకాలు మహిళల్లో నిజంగా గత ప్రభుత్వంలో స్వయం శక్తిని పెంచాయి. అంతేకాకుండా ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, రిలయన్స్ వంటి అంతర్జాతీయ నెట్వర్క్లతో మహిళా సంఘాలను అనుసంధానం చేసిన ఘనత కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఇవన్నీ నాశనం చేశారు. పబ్లిసిటీ తప్ప ప్రజలకి నిజంగా కలిగిన ప్రయోజనం అంటూ ఏదీ లేదు. 2 ఏళ్ల పాలన నిజంగా మాట్లాడుకుందాం. మీరు ప్రజలకు చేసిందేంటి? 2 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తోంది ఏంటయ్యా అంటే నిత్యం జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టడము, సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు చేయించడము. ఇది మీరు చేస్తుంది. ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట. ఈ రోజున చెప్తున్నాము, నిజంగా రాష్ట్రంలో మీరు యు లాస్ట్ యువర్ క్రెడిబిలిటీ. అది ఇంకా మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజున అర్థమైపోయింది వాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, వాట్ ఈజ్ నారా లోకేష్ అని. మహానాడులో మీ మాటలు మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. కానీ ప్రజలకు జరిగే మేలు మాత్రం శూన్యం. మీరు పబ్లిసిటీలో కింగులు, ఒక మాటలో చెప్పాలంటే మీరు పబ్లిసిటీలో కింగులు ఒప్పుకుంటున్నాం. కానీ పరిపాలనలో మాత్రం పిల్లులు. మీరు పిల్లులు. ఇక హామీల విషయంలో గుంట నక్కల్లా వ్యవహరిస్తున్నారు. జగనన్న ప్రభుత్వ కాలంలో
గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, నాడు నేడు, ఫ్యామిలీ డాక్టర్, రైతు భరోసా, అమ్మ ఒడి, ఆసరా, చేయూత,